హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధాన వార్తాపత్రికలు. వీటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు ఒక 20-25 తీసుకొని అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళకి మన వీడియో లింక్ షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి. ఇంకో 4-5 వీడియోస్ చూసి కంటెంట్ బాగుంది, రియాలిటీకి దగ్గరగా ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మిథున్ రెడ్డి అరెస్ట్ దాదాపుగా 4-5 నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు చాలామంది మిథున్ రెడ్డి గారు. ఎందుకంటే మద్యం కుంభకోణం తెర మీదకు వచ్చిన వెంటనే ఆయనే కీలకం. మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టింది ఆయనే. డిస్టిలరీని డీల్ చేసింది ఆయనే. డిస్టిలరీస్ నుంచి ఎంతెంత కమిషన్ తీసుకోవచ్చు ఏంటనేది మొత్తం అంతా కూడా ఆయన పాత్ర కీలకం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనేనమాట ఈ కేసులో. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిన్న ఛార్జ్షీట్లో కూడా అక్కడక్కడ పెట్టారంట. మద్యం కుంభకోణం కేసులో పలు చోట్ల ప్రస్తావించిన సిట్ దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానం రూపకల్పన సహా పలు అంశాల్లో మాజీ సీఎం పేరు ప్రస్తావన. కొత్తగా మరో 8 మంది నిందితులు, 16 మంది పాత్రపై అభియోగాలు, 305 పేజీలతో అభియోగ పత్రం, వేల కొద్ది అనుబంధ పత్రాలు, మనీ ట్రయల్ వివరాలు పొందుపరిచిన సిట్ అని మొత్తం రాసుకొచ్చారనమాట. మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న సిట్టు బిగ్ బాస్ తరఫున దోపిడీకి కుట్ర అమల్లో ప్రధాన పాత్ర, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ రూపొందించింది ఆయనే. డిస్టిలరీలను గుప్పెట్లో పెట్టుకొని సొంత బ్రాండ్ల తయారీ ఆధారాలు సేకరించిన సిట్ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సిట్ ఎదుట హాజరైన మిథున్ రెడ్డి 7 గంటల పాటు విచారించిన అధికారులు విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ అని రాసుకొచ్చారు. మద్యం కుంభకోణంలో అత్యంత కీలకమైన అతిపెద్ద నిందితుడు ఈయన తర్వాత ఇంకా బిగ్ బాసే, ఇంకెవరు లేరు. సో దానికి ఫాలోఅప్గా ఈనాడులో జగన్ అండ తండ్రి అధికారం మిథున్ రెడ్డి దోపిడీ అని మొత్తం ఏ రంగాల్లో ఏ విభాగాల్లో ఏ విధంగా దోపిడీ చేశారనేది రాశారండి. ఆయన కొనసాగంలోనే మద్యం, ఇసుక, గనుల సిండికేట్లు 5 ఏళ్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 6,000 కోట్ల కాంట్రాక్టులు అంటండి. వామ్మో! వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు వచ్చాయంట. వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించిన నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్తో వారి సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారు. మిథున్ రెడ్డి ఆయన అనుచరులు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ భూముల్ని చెరబెట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు మిథున్ రెడ్డి అన్నదండలు అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇంటికి మిథున్ రెడ్డి తరచూ వెళ్ళి వచ్చేవారు. పీలేరు పరిసరాల్లో 400 కోట్ల ప్రభుత్వ భూములను అనుచరులకు పంచగా ఇది అక్రమమని లోకాయుక్త నిర్ధారించింది. పీలేరు సమీపంలో మరో 100 కోట్ల విలువైన ఏపీఐఐసి భూములను ఇళ్ల పట్టాల పేరుతో ఆయన అనుచరులకు పంపించేయడం వివాదాస్పదమైంది అని ఏ విధంగా కొల్లగొట్టారు, ప్రకృతి వనరులను ఏ విధంగా దోపిడీ చేశారు, అక్రమంగా కాంట్రాక్టులు ఏ విధంగా పొందారు, ఎన్జిటి అనుమతులు లేకపోయినా రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి ఏ విధంగా ప్రాజెక్టులు కట్టి బిల్లులు తీసుకున్నారు అనేది మొత్తం ఈనాడులో అవకాశం వచ్చింది కాబట్టి దంచి పడేశారనమాట. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండడం కూడా వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు శనివారం సాయంత్రం ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును దీనిలో పలుమార్లు ప్రస్తావించారు. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్యం విధానం రూపకల్పన, తదనుగుణంగా తీసుకున్న విధాన నిర్ణయాలు, నేరపూరిత కుట్ర, దాని అమలు, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎలా మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను ఛార్జ్షీట్లో సమగ్రంగా వివరిస్తూ ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు. సో ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హైలైట్ అనమాట. ఇదిగోండి, ఛార్జ్షీట్లో జగన్, మిథున్ రెడ్డి అరెస్టు. ఆంధ్రజ్యోతిలో ఒకవైపు మిథున్ రెడ్డి, ఒకవైపు జగన్. అభియోగ పత్రంలో పలు చోట్ల ఆయన పేరు. 3,500 కోట్ల స్కామ్పై తొలి ఛార్జ్షీట్, 305 పేజీలు, 70 వాల్యూమ్స్. మద్యం పాలసీ జీవోలు, ఎఫ్ఎల్సెల్ నివేదికలు, 268 వాంగ్మూలాలు, నిందితుల స్టేట్మెంట్లు. తొలి ఛార్జ్షీట్లో మిథున్ రెడ్డి పేరు, కనిపించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పేర్లు తదుపరి ఛార్జ్షీట్లో చేరుస్తామన్న సిట్టు 20 రోజుల్లో మరో ఛార్జ్షీట్ దాఖలు. మిథున్ రెడ్డి అరెస్ట్ అని మద్యం స్కామ్లో ఆయనే మాస్టర్ మైండ్. సిట్ ముందు విచారణకు హాజరు, 5 గంటల పాటు ప్రశ్నల వర్షం. ఆయన మీద నమోదైన కేసులు ఏంటంటే క్రైమ్ నెంబర్ 21/2024 అరెస్ట్ చేసినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఐపీసీ 420, 409, 384, 120B, 201 రెడ్ విత్ 34, 37, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, 7, 7A, 8, 12, 13 మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇన్ని కేసులు నమోదు చేశారు. అది దీనికి సంబంధించి ఓవరాల్గా ఇచ్చారనమాట. అయితే సో ఈ అంశం కాసేపు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు నిన్న 15వ తేదీ కదా, ఆయన ప్రతి నెల 3వ శనివారము 2వ శనివారము, మేబీ నాకు కరెక్ట్ గుర్తులేదు, 3వ శనివారం అనుకుంటా, స్వచ్ఛాంధ్ర
స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నిన్న తిరుపతి వెళ్ళారు. నిన్న తిరుపతి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏం మాట్లాడారంటే, రాజకీయాల్లో మలినాలు తొలగించాలి, నేర చరిత్రలు రాజకీయాల్లో ఎక్కువగా ఉంటున్నారు, వాళ్ళని అసలు లేకుండా చేయాలి, రాజకీయాల్లో లేకుండా చేయాలి అని నేర చరిత్ర రాజకీయాలను ఊడ్చేయాలి, నేతలను ఊడ్చేయాలి, ఇంట్లోని చెత్తల వారిని తొలగించాలి, రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం, హింసా రాజకీయాలు చేయను, అలా చేసేవారి గుండెల్లో నిద్రపోతా, సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందిస్తుంటే భగ్నం చేయాలని చూస్తున్నారు, సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాం, అన్నదాత సుఖీభవ నిధులు కేంద్రం ఇచ్చినప్పుడు ఏపీ వాటాను జమ చేస్తాం, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదిలోనే 10 లక్షల కోట్ల ఎంఓయూలు, తిరుపతి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు. హింసా రాజకీయాలు చేయను, అలా చేసేవారి గుండెల్లో నిద్రపోతాను, నేర చరిత్ర గల నేతలు ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు, ప్రజలకు కీడు చేస్తున్నారు, రాష్ట్రానికి ఇలాంటి నేర రాజకీయాలు అవసరమా, వారిని అడ్డుకోలేమా అని. అంటే పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేర ప్రవృత్తి ఏ విధంగా ఉంది, ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఏ విధంగా దోచుకున్నారు, ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు గారు గుర్తు చేస్తూ అటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉండకూడదు, మన రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండకూడదు, సో మీరే ఊట్ చేయాలని చెప్పి సందర్భానుగుణంగా పిలుపునిచ్చారు. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారండి. భారత్ పాక్ ఘర్షణలో 5 జట్లు కూలాయి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి, ఏ దేశానివో చెప్పని అగ్రరాజ్యాధినేత మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య మేలో జరిగిన ఘర్షణలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే అవి ఏ దేశానివి అనేది చెప్పలేదు. దాంతో ఇక్కడ మన ప్రతిపక్ష నాయకులు మన దేశానివే అవి, సో దానికి మోదీ సమాధానం చెప్పాలి, పార్లమెంట్లో చర్చ పెట్టాలి అని పట్టుబట్టారు. ఇక హరిహర వీరమల టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి, మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదు, నాస్కాం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ వైభవంగా గీతం డీమ్డ్ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవం. గ్రానైట్ లారీలు ఆపితే తొక్కించేస్తాం, అక్రమ రవాణా ముఠా బెదిరింపు, పల్నాడు జిల్లాలో 14 లారీలు పట్టివేత. గ్రానైట్ అక్రమ రవాణా ముఠా రెచ్చిపోతుంది, ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని లారీలకు ఎస్కాట్గా పంపిస్తూ రాష్ట్ర సరిహద్దును దాటించేస్తోంది. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి యథేచ్ఛగా గ్రానైట్ తరలిస్తోంది, అడ్డుకుంటున్న అధికారులను బెదిరిస్తోంది. శనివారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా చేమకుర్తి నుంచి హైదరాబాద్ వైపు గ్రానైట్తో వెళ్తున్న లారీలను గుర్తించి పల్నాడు జిల్లా తంగడి గ్రామం వద్ద వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక అధికారులు అడ్డుకున్నారు. గ్రానైట్కి ఎలాంటి బిల్లులు లేనట్టు గుర్తించారు. లారీలను అనుసరిస్తూ వచ్చిన ప్రైవేటు వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. లారీలను అడ్డుకుంటే వాటితోనే తొక్కించేస్తామంటూ బెదిరించారట. ఎంత బరి తెగించారండి చూసారా. ఇది కూటమి గవర్నమెంట్ వచ్చాక అవినీతి ఏ విధంగా జరుగుతుందనడానికి సాక్ష్యం అది. ప్రకాశం జిల్లాలో బల్లికురవ, చేమకుర్తి ఆ ప్రాంతంలో గ్రానైట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పల్నాడు జిల్లా దాచేపల్లి మార్గంలో తరలిస్తారు. ఒక్కొక్క లారీకి అంటే ఒక్కొక్క టిప్పర్కి స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక సిండికేట్కి 10,000 ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. పర్చూరు నియోజకవర్గం దాటుద్ది, చిలకలూరుపేట నియోజకవర్గం దాటుద్ది, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో ఇంకో 2 నియోజకవర్గాలు దాటుతూ వెళ్తుంది. అలా ప్రతి ఒక్కరికి తడుపుకుంటూ వెళ్ళాలి. ఇక గ్రీన్ హైడ్రోజన్పై పెట్టుబడులు పెరిగాయి. త్వరలో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ అసోసియేషన్ ఏర్పాటు, ఘనంగా ముగిసిన సమ్మిట్. దేశ ఆర్థికాభివృద్ధిలో సీఎల్ది కీలక పాత్ర. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ. విద్య, ఐటీ శాఖ. మీరు కూడా 2047 పాటలు పెట్టారా? మీరు కూడా మొదలెట్టారా 2047? ముందు 2029 నాటికి ఏంటని చెప్పండి మాస్టారు. జనం ఏది పట్టించుకుంటారో, ఏదో ఆలోచిస్తారో అది పట్టించుకోవాలి. డిపాజిట్ల సేకరణకు స్నేహహస్తం, చెల్లింపులకు రిక్తహస్తం. విశాఖలో 100 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిన మ్యాక్స్. సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగుల అరెస్టు, 14 రోజుల రిమాండ్. ప్రధాన నిందితుడు విశ్రాంతి ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యరావు కోసం గాలింపు. అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి వేల మంది నుండి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జనం మోసపోయే జనం ఉన్నంతకాలం ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. మనం కళ్ళెదురుగా ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాం. మీరు డిపాజిట్లు పెట్టండి, మీ పెట్టుబడులకు రెట్టింపు వస్తుంది, 3 రెట్లు వస్తుంది, వడ్డీ ఎక్కువ వస్తుంది అని చెప్పి అడిగి బోర్డు తిప్పేసిన సంస్థలను మనం ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఇంకా ఇటువంటివి జరుగుతున్నాయంటే అక్కడ జనంలో ఉన్న ఆశను ఇటువంటి ప్రబుద్ధులు క్యాష్ చేసుకుంటున్నారన్నమాట. విశాఖ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 2,500 మంది నుంచి 100 కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. కొన్నాళ్ళ పాటు సక్రమంగా వడ్డీ చెల్లించి ఆ తర్వాత క్రమక్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటూ రావడంతో ప్రజలకు అనుమానం వచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఖాతాదారులు డిమాండ్ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని, డైరెక్టర్లు సిబ్బందితో కుమ్మక్కై ఖాతాదారులు ముంచేశారని,
ఉక్కు విశ్రాంతి ఉద్యోగి బాలభాస్కర్రావుతో పాటు మరో 10 మంది దువ్వాడ ద్వారకానగర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని అరెస్ట్ చేశారంట. చట్టబద్ధంగా ఏ ఇన్సూరెన్స్లోనో లేదా ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో లేదా ఏ ఫిక్స్డ్ డిపాజిట్లలోనో లేదా చట్టబద్ధమైన పెట్టుబడులు చాలా ఉంటాయి కదా, అవి కాదని ఇలా షార్ట్ కట్ వేకి వెళ్ళి షార్ట్ కట్లో మేము అంత ఇచ్చేస్తాం ఎంత ఇచ్చేస్తామంటే ఆ ఆశకు వెళ్తే ఇంకేం చేస్తారు? జనంలో ఉన్న ఆశ ఇటువంటి వాళ్ళకి మేత వేస్తూనే ఉంటుందన్నమాట. జేపీ నడ్డాతో ఏపీ భాజపా అధ్యక్షుడు మాధవ్ భేటీ. ఓకే, ఆ పిల్లల బాధను చూసి చెలించిపోయా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. విశాఖ సాగర తీరంలో తలసేమియా రన్, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. కామవాంఛతో మృగంలా మారాడు. యజమాని భార్యను హత్య చేసి మృతదేహంపై అత్యాచారం. ఇలాంటి కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వలేం. పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. యజమాని భార్యను హత్య చేసి మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కానీ పెంచిన తల్లిదండ్రులనే కడతీర్చాడు. మతిస్థిమితం కోల్పోయిన కుమారుడి చేతిలో తల్లిదండ్రుల హత్య. పద్దెనిమిది రోజుల్లో 50 లక్షల కుటుంబాలు సంతకం. సుపరిపాలనలో తొలి అడుగు తెదేపా ఇంటింటి ప్రచారం. ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్న నాయకులు. ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఒక మంచి కార్యక్రమం. ఇది నిజంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళకి, పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళకి, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా జనంలోకి వెళ్ళడానికి, కార్యకర్తలని క్యాడర్ని కలుపుకుంటూ వెళ్ళడానికి ఇది ఒక మంచి ప్రోగ్రాం. సో దీన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు బాగా వాడుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ని. ఆయన అందుకే స్టేట్లో టాప్లో ఉన్నాడు. దాదాపుగా 95,000 ఇళ్లకు పైగా ఆయన వెళ్ళాడంట ఈ ప్రోగ్రాంలో భాగంగా. ఇక ఆరోగ్యాంధ్రలో వైద్యులు భాగస్వాములు కావాలి. ఏపీలో పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నాం. మహేంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహేంద్ర. ఆధ్యాత్మికత అంటే ప్రకృతితో అనుబంధం. ఈటీవీ భారత్లో రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్. ఇది కూడా నేషనల్ అంశాలే. ఇంకా అయిపోయింది ఈనాడులో వార్తలు. ఇక్కడ ఉన్నట్టున్నాయి. త్వరలో రైళ్లు ఎగుమతి చేస్తాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన. కాచిగూడ జోధ్పూర్ రైలు ప్రారంభం. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? సినిమాలు ఓటీటీలు చూసి హత్యలు, పోలీసులకు చెక్కకూడదని కుయుక్తులు, అయినా 99% మంది పట్టివేత. ఎన్ని మార్గాలున్నా, ఎన్ని చూసి నేర్చుకున్నా ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్ జరుగుద్ది. అది మనిషి అనేవాడికి సహజం. ఆ చిన్న మిస్టేక్ పోలీసులకు దొరికిపోతారనమాట. అప్పట్లో నూతన్ ప్రసాద్ గారు చెప్పిన నేరాలు ఘోరాలు చూడలా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొరికిపోతారు ఎక్కడో దగ్గర. వీధి దీపాల సమస్య పరిష్కారానికి పూణే నమూనా. నెల్లూరులోని ఒక రోడ్డులో విజయవంతమైన ప్రయోగం. అన్ని నగరాలు పట్టణాలు దశల వారీగా అమలు. మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఏం చేయాలన్నా ముందు వాళ్ళ మున్సిపాలిటీలో చేస్తారు. అధికారంలోకి రాగానే తెదేపా నాయకులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేస్తాం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వచ్చినప్పుడు. ఓకే, ఇక సాక్షిలో చూద్దాం. మరి వాళ్ళ నాయకుడు, వాళ్ళ కీలకమైన నాయకుడు అరెస్ట్ అయినప్పుడు ఆ ఏడుపుగొట్టు వార్తలు ఉంటాయి కదా. పరాకాష్ఠకు బాబు బేతాల కుట్రంటండి. మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపంట. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు. బరితెగింపు ఎందుకు వద్ది? కోర్టులు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కదా, కోర్టులే అరెస్ట్ చేసుకోమని చెప్పే కదా. ఏ విధంగా బరితెగింపు అవుద్ది? లాజికల్గానా, లీగల్గానా? చట్టపరంగా బరితెగింపు అవ్వదు కదా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏంటది కోర్టు చెప్పింది కదా ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని. సో చట్టపరంగా అక్రమం కాదు. అక్రమ అరెస్టు, అక్రమ కేసు. సాక్షి అంటే నిన్న చాలామంది చూశారో లేదో, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిన్న రాశారు కదా సాక్షిలో, నిన్న రోజా గారికి మద్దతుగా హీరోయిన్లు ఇదిగో ఆ వ్యాఖ్యల దుర్మార్గం, టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి, రోజాకు మద్దతుగా సినీ తారలని రాశారు కదా. సాక్షి రాతలు ఎలా ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ. నిజానికి వీళ్ళెవ్వరూ కూడా గాలి భానుప్రకాష్ గారు చేసిన కామెంట్స్ మీద రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళెవరూ కూడా. వీళ్ళు 2023 అక్టోబర్ 7వ తేదీన 2023 అక్టోబర్ 6, 7 తేదీల్లో
బండారు సత్యనారాయణమూర్తి గారు రోజా గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. అప్పట్లో రోజా గారు మంత్రిగా ఉన్నారు, బండారు సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే హోదాలో ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన రోజా గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆమె పలానా ఫిల్మ్స్లో యాక్ట్ చేసింది, దానికి సంబంధించి అందరూ చూశారు, సీడీలు ఉన్నాయి, అది ఇదని యాక్ట్ చేశాడు. ఆ కామెంట్స్ మీద వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. రమ్యకృష్ణ గారేమో ఒక వాయిస్ ఒక వీడియో రిలీజ్ చేశారు, రాధిక గారు, ఖుష్బు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ మీద వీళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. అయినా సరే వీళ్ళు ఏం చేశారు తెలుసా? సాక్షిలో వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారని, వీళ్ళందరూ రోజాకు మద్దతుగా నిలిచారని 2023లో జరిగిన అంశాన్ని తీసుకొచ్చి నిన్న రాశారనమాట. అసలు గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలకు వీళ్ళు చేసిన మాటలకు సంబంధమే లేదు. ప్లస్ అదేమీ కొత్తది కాదు, 2023 నాటిది. అంత బరితెగింపు సాక్షి, అంత ఫేక్ వార్తలు. ఇప్పటికీ ఆ పేపర్ చదివిన వాళ్ళకి దండం పెట్టవచ్చు. నిజంగా మీ ఊరిలో ఎవరైనా సాక్షిని చదివితే వాళ్ళకి దండం పెట్టండి. మహానుభావుడు. ఆ మైండ్ మొత్తం అబద్ధాలతో నిండిపోయిందంట. అది నమ్మితే అబద్ధాలే. ఇది కూడా అంతే. ఇప్పుడు కోర్టులు చెప్పాయి అతను తప్పు చేశాడని నమ్మాయి, అందుకే ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. ఇంకా అరెస్ట్ అక్రమం ఎందుకు అవుద్ది? మద్యం మాఫియా మూలా విరాట్ చంద్రబాబు 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ. ఇదిగో 2019 తర్వాత జరిగిన కేసులు అరెస్ట్ చేస్తే 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ అంటే చిన్న పిల్లలు చూడు దెబ్బలాడుకుంటారు చాక్లెట్ కోసం. అందులో డైలాగులు వస్తాయి, నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అని. అలా ఉన్నాయి సాక్షి రాతలు. పాపం వీళ్ళకి ఏమి రాయాలో తెలియట్లా. ఎలా తర్వాత ముందే పలికిన ఎల్లో చిలుక 4 నెలల కిందటే మన ఏపీ 172 ఛానల్లో వీడియో కూడా చేసాం. మిథున్ రెడ్డి అరెస్ట్ ఏ విధంగా జరుగుద్ది, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిందితుడిగా చేరుస్తారని చాలా వీడియోలు చేసాం. సో అదంతా ఊహాజనితంగా చెప్తుంటారు, రాస్తుంటారు, చిన్నపాటి లీక్స్ ఉంటాయి. సో ముందే చెప్పిన ఎల్లో చిలకని దాని గురించి ఆడవలసిన పని లేదు. ఇక ముద్రగడకు అస్వస్థత. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని అవమానిస్తున్నారు సాక్షి వాళ్ళు. ఆ పార్టీ వాళ్ళు, ఆ పత్రిక వాళ్ళు ఆయన్ని అవమానిస్తున్నారు. ఆయన పరువు నష్టం దావా వేయాలి ఈ పేపర్ మీద. ముద్రగడ పద్మనాభరెడ్డి కదా ఆయన పేరు, ముద్రగడ పద్మనాభం అని ఎందుకు రాస్తారు? నేను వార్త చదవను, వాళ్ళు అలా రాయకూడదు. మహిళల్ని అసభ్యంకరంగా దూషించడం టీడీపీకి ఆనవాయితీ. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలు అత్యంత హేయం. మహిళలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా మారింది. అవును, మీరే చెప్పాలి, మీ పార్టీ వాళ్ళే చెప్పాలి. ఆ పాపాలు మాకొద్దు, అమెరికా నుంచి మాంసాహార పాలకు నో, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత ప్రభుత్వం, వాణిజ్య అవరోధం అంటున్న అగ్రరాజ్యం, యూఎస్ పాలు వస్తే 1,00,000 కోట్లకు పైగా నష్టం. సో అమెరికా నుంచి మాంసాహార పాలు వస్తున్నాయంటండి, దానికి భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇక వాతావరణ మార్పులతో దిగుబడులు. ఆ వరి 2050లో వర్షాధార వరి దిగుబడి 20%, 2080లో 10% నుంచి 47% వరకు పతనం. 2050లో నీటిపారుదల వరి దిగుబడి 3.5%, 2080లో 5% క్షీణత. గోధుమ దిగుబడి 2050లో 19.3%, 2080లో 40% తగ్గుతుంది అని సాంకేతిక ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెంపు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఒక రీసెర్చ్ చేసి నెక్స్ట్ 50 ఇయర్స్, నెక్స్ట్ 60 ఇయర్స్ ఎలా ఉండబోతోంది, మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎలా ఉంటాయి, దాన్ని పెంచాలంటే ఏం చేయాలి అనేది రాసుకొచ్చారనమాట. మూడు రోజుల పాటు భారీ వర్షాలు. అగ్నికేలల్లో ఐటీసీ గిడ్డంగి. పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న గ్రానైట్ మాఫియా. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ ప్రమాణం. ఇంకా చాలు, సాక్షిని చాలాసేపు ఓపికగా చూసాం, చాలాసేపు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఈ రెండు కీలకం. తర్వాత ఆంధ్రాతో మా ప్రయాణం ప్రారంభం. ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములం కావడం గర్వకారణం. ఆనంద్ మహీంద్ర. మీ వాహన తయారీ యూనిట్ను ఇక్కడ పెట్టండి, మంత్రి లోకేష్. ఎక్స్ వేదికగా ఇరువురి మధ్య సంభాషణ. ఆనంద్ మహీంద్ర గారు ఒక ట్వీట్ చేయడం, దానికి నారా లోకేష్ గారు రిప్లై ఇవ్వడం, ఆ రెండు కలిపి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తగా రాయడం జరిగింది. మహీంద్ర వాహనాలకు ఏపీ చాలా పెద్ద మార్కెట్. మహీంద్ర వాహన తయారీ యూనిట్ను సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మహీంద్ర సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర తమ సంస్థకు సంబంధించిన తెలుగు ప్రకటన ఎక్స్లో పోస్ట్ చేశారు. దానిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ మీరు తెలుగు బాగుంది, బాగా పెట్టారని చెప్పి రెస్పాండ్ అయ్యారు అనమాట. ఇదంతా రాసుకొచ్చారు. తర్వాత ప్రేమ కథ @1800 నేటికి సాక్షిగా బందర్ తాజ్మహల్. ఓ ఆంగ్లేయ జంట ప్రేమకు చిహ్నం. పీటర్ అరబెల్లా అపురూప ప్రేమగాథ. పెళ్లిదాకా చేరకనే విషాదాంతం. ప్రియురాలికి గుర్తుగా బందర్ మహల్ గాజు పెట్టెలో పదిలంగా అరబెల్లా భౌతిక ఖాయం.
ఆ రోజుల్లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ముంతాజ్ కోసం ఆగ్రాలో తాజ్మహల్ నిర్మించారు. ఇది జగమెరిగిన సత్యం. అంత అద్భుతమైన కట్టడం కాకపోయినా మన రాష్ట్రంలోనూ ఇలాంటి మహల్ ఒకటి ఉంది. 2 శతాబ్దాల క్రితం బ్రిటిష్ పాలనలో మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక సుందరమైన మహల్ను నిర్మించారు. పీటర్ తమ ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఈ మహల్ ఇప్పుడు అని ఒక వార్త రాశారు. తాజ్మహల్లో ఉందంట, బందర్ తాజ్మహల్ ఉందంట బందర్లో. తర్వాత ఒక చిన్న మాత్ర శృంగార యాత్ర. ఓహో, ఏంటంట, వయాగ్రా లైట్గా వేసుకోవాలని సూచిస్తున్నారంట. ఎందుకంటే ఇప్పుడు కుర్రాళ్ళు ఎక్కువగా పని మీద పడి, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు రకరకాల పనుల మీద పడి దీని మీద ఎక్కువగా జాస్ పెట్టట్లేదు. కాబట్టి వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తున్నాయి, లైట్గా వేసుకోండి అని చెప్తున్నారు. దాన్ని ఒకప్పుడు వయాగ్రా అంటే కామెడీగా చూసేవాళ్ళు, ఇప్పుడు అది వేసుకోండి అని వైద్యులే చెప్తున్నారు. సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి ఏంటో దాని గురించి మనకు ఎందుకులే, కానీ అవసరమైన వాళ్ళు ఈ వార్త చదువుకోండి. తర్వాత చురుగ్గా నైరుతి, నేడు రేపు పలు చోట్ల భారీ వర్షాలు, 24న బంగాళాఖాతంలో అల్పపీడనం. భారత్ పాక్ ఘర్షణలో 5 ఇందాక చెప్పుకున్నాం. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఉభయ సభల్లో వాడివేడిగా సాగే అవకాశం. ప్రతిపక్షాలకు ఆయుధంగా ట్రంప్ వ్యాఖ్యలు. అవసరమైనవి చర్చించండి, అనవసరమైనవి కాదు. మహిళా బిల్లు ఒకటి పెండింగ్లో ఉంది, అదొకటి వస్తుందేమో. తర్వాత బ్రాహ్మణ మహిళను ఇస్లాంలోకి తెస్తే 16 లక్షలు, సిక్కు క్షత్రియులు అయితే 12 లక్షలు, ఓబీసీ అయితే 10 లక్షలు. యూపీలో బయటపడ్డ అక్రమ మత మార్పిళ్ల రాకెట్. చెంగూర్ బాబా అతని అనుచరుల అరెస్టు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలని చెప్పుకున్న చెంగూర్ బాబా, ఊరినాయన ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త అని చెప్పుకొని పేదలను ఇస్లాంలోకి బలవంతంగా మత మార్పిళ్ళు చేసి అందుకు లక్షలు ఇస్తున్నారంటండి. అమ్మో. మమత హిమంత మధ్య మాటల యుద్ధం. మరాఠీ రాకపోతే చెంపదెబ్బలే. రాజ్ ఠాక్రే. తమ రాష్ట్రంలో ఉంటూ మరాఠీ భాష రాని వారి స్థానికేతరులకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా మరో వార్నింగ్ ఇచ్చారు. మరాఠీని అర్థం చేసుకోలేని వాళ్ళకు గట్టి చెంపదెబ్బ తప్పదన్నారు. అంటే ఇప్పుడు ముంబై వెళ్ళకూడదా? అరే బాబు. రేపటి నుంచి పార్లమెంట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి. సరే, ఆంధ్రజ్యోతి పక్కన పెడితే ఆంధ్రప్రభలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసులో A4 మిథున్ రెడ్డి అరెస్టు, సిట్టు విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ ఓకే, నేరమే రాజకీయాలను క్లీన్ చేస్తాం ఇది కూడా ఓకే, నాలా చట్టం స్థానంలో కొత్త పాలసీ అని ఒక వార్త రాశారండి ఈనాడులో, ఆంధ్రప్రభలో. ఇక భూ వినియోగ మార్పిడి సులభతరం, పట్టణ ప్రణాళికా విభాగానికి అధికారాల బదలాయింపు, త్వరలో మార్గదర్శకాలు జారీ, ఏకకాలంలో అనుమతులకు గ్రీన్ సిగ్నల్, 24న కేబినెట్ భేటీలో నిర్ణయం. 24న కేబినెట్ భేటీ ఉంది, అప్పుడు నాలా చట్టం స్థానంలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నారంట. తర్వాత పెట్టుబడుల కోసమే పొరుగు రాష్ట్రాలతో పోటీ, అభివృద్ధి మా లక్ష్యం, ఘర్షణలు కాదు, జనవరిలో అమరావతి క్వాంటం కంప్యూటర్, రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి, అభివృద్ధిలో ఆర్థికాభివృద్ధిలో సీఏలు భాగస్వాములు కావాలి, సీఏ విద్యార్థులు మెగా సమావేశంలో మంత్రి లోకేష్. దూసుకు వెళ్ళండి, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలి, మోదీ విధానాలను ప్రజలకు చెప్పండి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి జేపీ నడ్డా సూచన, హస్తంలో భేటీ అయిన మాధవ్, నేడు అమిత్ షాతో సమావేశం. దూసుకెళ్ళిపోతారు, ఏదో ఒక చెట్టు నేడు ఉంటే తప్ప వెళ్ళలేరు, ఇంక దూసుకెళ్ళనంట. ఇక తెరపైకి ఆర్ఐసి త్రయం, ఒకే జట్టుగా రష్యా, భారత్, చైనా దేశాలు, ప్రాంతీయ స్థిరత్వానికి భద్రతకు ప్రయోజనం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదన, సానుకూలంగా స్పందించిన బీజింగ్, ఆచితూచి అడుగులేస్తున్న భారత్. చైనాతో స్నేహం పామును పెంచుకోవడం లాంటిది, జాగ్రత్తగా ఉండాలి. ట్రేడ్ డీల్పై కుదరని ఏకాభిప్రాయం, చాలా అంశాలపై పీటముడి, వాషింగ్టన్లో ముగిసిన 5వ రౌండ్ చర్చలు, మరోవైపు 4 యూరోపియన్ దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. ప్రోటోకాల్ ఇక ఎవరికి వారే, రెవెన్యూ శాఖకు ప్రోటోకాల్ విముక్తి, ఇక నుంచి ఎవరి శాఖకు వారే బాధ్యులు, వేగంగా కసరత్తు, త్వరలో జీవో. బాగానే ఉందండి, ఎందుకంటే జిల్లాలకు ఎవరు వచ్చినా సరే, ఏ శాఖ మంత్రి వచ్చినా ప్రోటోకాల్ అంతా రెవెన్యూ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఏ శాఖ వాళ్ళు దానికి సంబంధించి ఉన్నతాధికారులు వస్తే ఆ ప్రోటోకాల్ అంతా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకోవాలి, ఇంకా రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేదు అని ఒక జీవో తీసుకొస్తున్నారంట. మంచిది. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి గురించి చేశారు. ఇవన్నీ ఆంధ్రప్రభ. 5 జట్లు కూలై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. ఇక ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం. వాల్ స్ట్రీట్ జర్నల్ రాయిటర్స్కు నోటీసు, విమాన ప్రమాదంపై ఊహాజనిత కథనాలు రాశాయన్న పైలట్ల సంఘం, క్షమాపణకు డిమాండ్. ఓహో,
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఊహాజనిత కథనాలను ప్రచురించాయని పేర్కొంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ రాయిటర్స్కు భారత పైలట్ల సమాఖ్య లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలు తమకు వ్యధను కలిగించడమే కాక భారత పౌర విమానయాన రంగ ప్రతిష్టను దెబ్బతీశాయని పేర్కొంది. ఇండియా కూటమి అష్టదిగ్బంధ వ్యూహం, పహల్గాం ఉగ్రదాడి, ట్రంప్ మధ్యవర్తిత్వంపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయం. నిద్రమాత్రలతో చావలేదని భర్తకు కరెంట్ షాక్, ప్రియుడితో కలిసి అంతమొందించిన భార్య. ఈ వార్తలు పెరిగిపోతున్నాయి అబ్బా. ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఇటువంటి దరిద్రమైన దారుణమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. భర్తను చంపేసిన భార్య, ప్రియుడితో కలిపి భర్తను చంపేసింది, ప్రియుడితో కలిపి భర్తను చంపేసింది అనే వార్తలు ఎక్కువైపోతున్నాయి. ఇష్టం లేని పెళ్లిళ్ళు, వివాహేతర సంబంధాలు వంటి కారణాలతో భర్తలను భార్యలు అడ్డు తొలగించుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో మరో ఉదంతం బయటపడింది. నగరానికి చెందిన సుస్మిత తన భర్త కిరణ్ దేవ్ను విద్యుతాఘాతానికి గురైనట్టు ఈ నెల 13న ఆసుపత్రికి తీసుకొచ్చింది. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు ధృవీకరించారు. ఆమె మాట నమ్మి ప్రమాదమే అని భావించిన కిరణ్ కుటుంబ సభ్యులు పోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. కానీ ఈ కేసులో సుస్మిత, కిరణ్కు వరుసకు సోదరుడైన రాహుల్ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు శవపరీక్ష మొగ్గు చూపారు. దాంతో కిరణ్ తమ్ముడు కునాల్ కూడా అనుమానం వచ్చి సుస్మిత ఇన్స్టా చాటింగ్లను పరిశీలించాడు. అందులో ఆమె రాహుల్తో హత్య ప్రణాళిక గురించి చర్చించినట్టు. హత్య ప్రణాళిక గురించి ఇన్స్టాలో చర్చించావా తల్లి? నైట్ క్లబ్ వద్ద ప్రజలపైకి దూసుకొచ్చిన వాహనం, అమెరికాలో 30 మందికి గాయాలు. టిబెట్లో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులకు చైనా శ్రీకారం. కొండపోత వర్షాలతో గుండెకోత, బీహార్లో 34 మంది, యూపీలో 18 మంది మృతి. తయారీ కాకుండా కూర్పుతో సరి రాహుల్. కశ్మీర్ సమస్యకు చినాబ్ సూత్రం, జమ్మూ కాశ్మీర్ను మతపరంగా విభజించాలన్న పాక్. కార్గిల్ పోరుకు ముందు ఢిల్లీ హోటల్లో చర్చలు. బిలీవర్స్ డైలమా పుస్తకం వెల్లడి. బిలీవర్స్ డైలమా పుస్తకంలో 1999 కార్గిల్కు ముందు జరిగిన అంశాలను పేర్కొన్నారు. తర్వాత గరీబ్ రథ్ ఇంజన్లో చెలరేగిన మంటలో లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. ఇక లక్షద్వీపుల్లో రక్షణ ప్రాజెక్టు వద్దు, ఎంపీ. వర్సిటీ ప్రొఫెసర్ల వేధింపులు, బీడీఎస్ విద్యార్థిని ఆత్మహత్య. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ప్రొఫెసర్లు మానసికంగా వేధిస్తున్నారంటూ శారదా యూనివర్సిటీ బీడీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన జ్యోతి శర్మ దంతవైద్యంలో 2వ సంవత్సరం చదువుతోంది. 23 ఏళ్లుగా చెట్ల కిందే తరగతులు. పాఠశాల అనగానే అందరికీ సాధారణంగా ఓ భవనం, తరగతి గదులు, బ్లాక్ బోర్డు, బెంచీలు గుర్తుకొస్తాయి. బీహార్లోని లవాటోల్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. రావి చెట్టు కిందే పాఠశాలలోని 267 మంది విద్యార్థులు చదువుకుంటున్నారంట. సరే, ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకు మన వీడియో గురించి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you.